ప్రతి ఉదయం ఎర్లీగా నిద్ర లేవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చదువుకునే పిల్లలు, గృహిణులు, వాకింగ్‌కి వెళ్ళాలనుకునేవారు అందుకోసం మమ్మల్ని పలానా టయానికి నిద్ర లేపండి అని ఇంట్లో వాళ్ళకి చెబుతారు. కొందరైతే అలారం పెట్టి మరీ పడుకుంటారు, కానీ లేవరు. లేపుతుంటే ఇంకో 5 నిమిషాలు అంటుంటారు. ఇంకొందరైతే ఈ వారం కాదు కానీ రేపు సోమవారం నుండి ఖచ్చితంగా లెగుస్తానంటారు. మరికొందరు మొబైల్ ఫోన్లో అలారం పెట్టుకొని అది మోగగానే కళ్ళు కూడా తెరవకుండా నొక్కేస్తారు. అదేంటో ప్రయాణం ఏదైనా ఉందంటే అలారం మోగకుండానే మెలకువ వచ్చేస్తుంది. ఆ తప్పు ప్రయాణానిదా లేక మన ఆలోచనలదా అర్థం కాదు. ఏదేమైనా పెందలకడ నిద్ర లేచే వారికి బోలెడంత సమయం ఉంటుంది. కాబట్టి జీవితంలో అలాంటి వారు సక్సెస్ అవుతుంటారు. 2000 సంవత్సరాల క్రితం నుండి యేసుక్రీస్తు మన కొరకే శిలువ మరణం పొందారని సువార్త అనే అలారం మోగుతుంది. క్షమాపణ, నిత్యజీవం ఆ శిలువ వద్దే అని చెబుతున్నా చాలామంది ఆత్మీయ నేత్రాలు తెరవట్లేదు. సత్యాన్ని అర్థం చేసుకున్న రేపు మా పని వాయిదాలు వేస్తున్నారు. మేల్కుంటే ధన్యులమవుతాం.